నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైఎస్ షర్మిలతోని జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడుతున్నారా? ఆ రాజీని కుదర్చమని విజయమ్మ గారిని అడుగుతున్నారా? అయితే ఆ రాజీకి మరి వైఎస్ షర్మిల గారు ఒప్పుకున్నారా లేదా? అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓడిపోవడానికి ఏంటంటే వైఎస్ షర్మిల గారు, వైఎస్ సునీత గారే ప్రధాన కారణం అని చెప్పేసి తను భావిస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ మొత్తంగా అసలు ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిలతోని రాజీ కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. దానికి హెల్ప్ గా ఎవరినంటే విజయమ్మ గారిని అడుగుతున్నట్టు, రాజీ కుదుర్చమని అడుగుతున్నట్టు మరి తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో ఏదైతే జరిగిందో దానికి ఓడిపోవడానికి ప్రధాన కారణంగా షర్మిల గారిని ఇంకా సునీత గారిని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. సో మళ్ళీ షర్మిల గారితో కలిస్తే ఏమైనా ఒక మంచి రోజులు వస్తాయేమో అని చెప్పేసి భావిస్తున్నట్టు మరి అనిపిస్తుంది. సో మరి ఇందులో వాస్తవం ఉందంటారా? మరి విసిరేసిన రాయి తలకి మూల రాయి. తను ఏ చెల్లినైతే విసిరి కొట్టాడో ఇప్పుడు మళ్ళీ అదే చెల్లి దిక్కవుతుందా? చెల్లెళ్లతో వివాదం వల్లే తనకి నష్టం జరిగిందని, ఈ ఎన్నికల్లో తన ఓటమికి ప్రధాన కారణం షర్మిల, సునీత, సౌభాగ్యమ్మ చేసిన ప్రచారమే. వివేకానంద రెడ్డి హత్య కేసు అంశంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి దానికి సూత్రధారి, పాత్రధారి అన్న దీంట్లో హంతకుడి పార్టీ అది. హంతకుడికి టికెట్ ఇచ్చాడు, హంతకుడిని ఓడించండి అన్న వాళ్ళ ప్రచారం అటు కడపలోనే కాదు, పులివెందుల్లోనే కాదు, రాష్ట్రం మొత్తం దాని ప్రభావం పడింది. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11 సీట్లకి పడిపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి తల్లిని శరణం వేడినట్టు, అన్యథా శరణం నాస్తి అన్నట్టుగా ఇప్పుడేంటి, చెల్లితో రాజీ చేయమని తల్లిని అడిగితే మరి కొడుకంటే ప్రేమ కదా ఏ తల్లికైనా కూడా. విజయం అందుట్లో చాలా ఎక్కువ. సన్నీబాబు అడిగాడు కాబట్టి మరి షర్మిలను అడిగితే షర్మిల ఏదో దానికి తిరస్కరించినట్టు. ఏంటి, ఆ రోజు నేను వచ్చి అడిగినప్పుడు మరి నా పట్ల అతను ఎంత నిర్దయగా వ్యవహరించాడు. అంతేకాదు చాలా దూషణలు, అసభ్యంగా చేశారు. ఎవరిని? షర్మిలని. ఆమె అసలు రెడ్డి కాదని, మొరసపల్లి షర్మిల శాస్త్రి అంటూ ఆ బ్రాహ్మణుల్ని అవమానించిన పరిస్థితి అన్నమాట. తను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ నిన్నటిదాకా షర్మిల రెడ్డి అన్న మీరే ఇవాళ ఆమెని శాస్త్రి అన్నారంటే ఎంత మరి ఆమె ఆవేదన పడి ఉంటుంది. సొంతింటి పిల్లని కూడా చూడకుండా ఈ రకంగా చేయడం అనేది ఓన్లీ ఈసారి అంటే చూస్తే ఇంతవరకు ఎప్పుడు మనం చూడలేదు. ఇంట్లో అమ్మాయిని ఈ రకంగా కించపరిచినట్టు మాట్లాడడం అనేది ఇక్కడ ఈ ప్రభుత్వంలోనే చూసారని మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? అంతే కదా. ఇప్పుడు ఏది, అసలు అతను అన్నగా ఉండటానికే అనర్హుడు. ఏది, ఆడబిడ్డల యొక్క కన్నీళ్లు ఉసురుగా తగిలాయి ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా తిరగబడ్డారు. అందుకే ఈ ఓటమి, ఘోర ఓటమి అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక మరమ్మతుల్లో పడ్డాడా? ఎక్కడ కోల్పోయాడో అక్కడ ఎత్తుక్కునే ప్రయత్నంగా చూడాలి మనం దీన్ని. షర్మిల, సునీత్తో రాజీ అంటే అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళాలి. వాళ్ళు ఆ విషయంలో రాజీ పడరు. వివేకానంద రెడ్డి హత్య కేసులో వాళ్ళు రాజీ పట్టడానికి సిద్ధంగా లేరు. అవినాష్ రెడ్డిని జైలుకి పంపడానికి జగన్ సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు షర్మిల అతనితో రాజీకి వస్తుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు చేసిన ఆ సోషల్ మీడియా, ఆ వైసీపీ ఐపాక్ ప్రతినిధులు కానీ, అతనెవరు వర్ర రవీంద్ర రెడ్డి అనే అతను, భారతీ పిఏ, అతను పెట్టిన అసభ్య పోస్టులు కానీ వాళ్ళ మనసు విరిచేశాయి. వాళ్ళు కేసులు కూడా పెట్టారు అతని పైన. సైబరాబాద్ ఇక్కడ దీనికి కూడా షర్మిల పెట్టింది, సునీత కూడా పెట్టింది అన్నమాట. అసలు షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టలేదని విజయమ్మనే వీళ్ళు అసభ్యంగా చేసిన దీంట్లో ఆ రాజీ ఎంతవరకు జరుగుద్దో మనకు తెలియదు. మొన్న ఆల్రెడీ షర్మిల ఢిల్లీ వెళ్ళి రాహుల్, ప్రియాంక, సోనియాలను కలిసింది. మనం చూసాం వేణుగోపాల్తో, ఖర్గేతో ఆమె మాటలు ఏంటి, పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవక తప్పదు అంది. అదే మాట ఆ తల్లితో కూడా చెప్పినట్టు. నేను అతని పార్టీలోకి వచ్చే ప్రసక్తే లేదు, అతను కనుక వచ్చి కాంగ్రెస్లో చేరితే చేరమని అన్నట్టుగా ఆమె సంకేతాలు ఇచ్చిందంటున్నారు. ఏదైనా ఈ పంచాయతీ తేలేది కాదు. ముందు కుటుంబ పంచాయతీ తేలందే అతని పార్టీ కూడా
మళ్ళా పునరుత్తేజం పునర్వైభవం రావడం కష్టం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ వెళ్ళాడు ఎక్కడికి, కడప, పులివెందుల్లో పర్యటిస్తున్నాడు. 5 రోజులు అక్కడే ఉంటాడని. కడప ఓటమి కారణాలను అన్వేషిస్తున్నట్టు. కడపలో రాజశేఖర రెడ్డి టైంలో కానీ ఇప్పుడు కానీ ఇంత ఘోర పరాజయం ఎప్పుడు రాలేదు. నీకు తెలుసు, గత 2 ఎన్నికల్లో తెలుగుదేశంకి 1 సీటు వచ్చింది. అసలు పోయిన ఎన్నికల్లో అసలు 1 సీటు కూడా రాని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు అక్కడ 7 సీట్లు తెలుగుదేశం గెలిచింది. 3 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో గెలిచాడు. ఏదో పులివెందుల ఆయనే కాబట్టి. రాజంపేట అమర్నాథ్ రెడ్డి, ఆ బద్వేలు ఎస్సీ అదేదో దాసరి సుధాను ఎవరు ఆమె గెలిచారు. అంటే కడప జిల్లాలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ బతుకుతుందా? ఎందుకంటే వైఎస్ కుటుంబంలోనే నీకు చీలిక వచ్చేసింది. ఆ కుటుంబం నిలువుగా చీలిపోయినప్పుడు ఆ కుటుంబంలో మెజారిటీ బంధువులు ఈయన ఓడిపోవాలని కోరుకున్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా ఎదురు తిరిగింది. ఏంటి, సొంత సామాజిక వర్గాన్నే ఏడిపించాడు, వేధించాడు, హింసించాడు. నెల్లూరులో నీకు తెలుసు ఏంటి, ఆనం రామనారాయణ రెడ్డి పొలిటికల్ ఫ్యామిలీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇతని కోసం రాజీనామా చేశాడు ఎమ్మెల్యేగా, అప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు. ఆ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అసలు శ్రీధర్ రెడ్డి అయితే రాజశేఖర రెడ్డికి బాగా వీర భక్తుడు అనమాట. అసలు ఆ సామాజిక వర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరూ ఎదురు తిరిగారు. ప్రశాంత్ రెడ్డి నీకు నిలువుగా చీలిపోయింది. ఏది, జగన్ కుటుంబం చీలిపోయింది, జగన్ సామాజిక వర్గం చీలిపోయింది. అతను ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడని వాళ్ళంతా కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేనని గెలిపించారు. రాయలసీమలో గత ఎన్నికల్లో నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ పార్టీ 95% సీట్లు కొట్టింది. 52 సీట్లకు ఎన్ని గెలిచాడు? 49 గెలిచాడు. 3 తెలుగుదేశం గెలిచింది. ఎవరు? చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్. 49 సీట్లు గెలిచాడంటే 95% స్ట్రైక్ రేట్. ఎక్కడ? రాయలసీమ మొత్తం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 13%. ఎంత వ్యత్యాసం ఉంది అసలు? ఎక్కడ 95%, ఎక్కడ 13%. నీకు ఎక్కడ 49 సీట్లు, ఇప్పుడు 7 సీట్లు. ఆయనకు మొత్తం వచ్చిందే రాష్ట్రంలో 175కి 11 సీట్లు వచ్చినాయి. అందులో 11లో కూడా పాపం బతికిచ్చింది ఇయే. ఈ 7 గనక లేకపోతే ఇక పులుసులో పోయేవాడు అనమాట. ఈ 7లో కూడా 3 ఎక్కడ? కడప జిల్లా. ఇప్పుడు ఆయన మెజారిటీ కూడా పులివెందుల్లో తగ్గిపోయింది. 30,000 జగన్ మెజారిటీ తగ్గింది. అతను చావు తప్పి కన్నులొట్టపోయి బయటపడ్డాడు. ఎవరు? అవినాష్ రెడ్డి కడపలో. పోయినసారి అవినాష్ రెడ్డికి 3 లక్షల పైన మెజారిటీ, 1,80,000 మెజారిటీ, అట్లా 2 ఎంపీలు గెలిచాడు. గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి కడప లోక్సభ బై ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే 5,40,000 మెజారిటీ, రికార్డు మెజారిటీ. ఎక్కడ 5,40,000 మెజారిటీ, ఎక్కడ 60,000 మెజారిటీ? అవినాష్ రెడ్డి మనం గతంలో కూడా చెప్పుకున్నాం, సూయిసైడ్, పొలిటికల్ సూయిసైడ్. అవినాష్ కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆత్మహత్యకి సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఇవాళ ఈ 5 రోజులు అక్కడ పులివెందుల్లో ఉండి మొత్తం రాయలసీమ జిల్లాలన్నింటితో ఆయన పోస్ట్ మార్టం చేసినా ఏం చేస్తాడు? ఇవాళ అధికార పార్టీ వాళ్ళది, ఎవరు ఇటువైపు రావడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళ బిల్లులు ఉంటాయి, వాళ్ళ కాంట్రాక్ట్లు, చేసిన పనులు ఉంటాయి, అవి చేసుకోవాలా. ఉన్నవాళ్ళంతా కూడా తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారు, జనసేనలోకి వెళ్ళిపోతారు, బీజేపీలోకి వెళ్ళిపోతారు. అతను పార్టీ నడపటమే కష్టం. అసలు ఇప్పుడు వెళ్ళింది పులివెందులకి చెల్లితో రాజీ కోసం వెళ్ళాడా, లేకపోతే రాజీనామా చేయడానికి వెళ్ళాడా? అటు రాజీనా, ఇటు రాజీనామానా? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.